ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈ అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, కలిసొచ్చే రంగు, అదృష్ట సంఖ్య, ప్రయాణించాల్సిన దిక్కు, అనుకూలించే దైవం గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి విదియ మధ్యాహ్నం 12:24 వరకు, నక్షత్రం మూలా నక్షత్రం సాయంత్రం 4:45 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితిని గనక పరిశీలిస్తే వృషభ రాశిలో గురువు వక్రగతిలో సంచారము, మనకి కర్కాటక రాశిలో కుజుని నీచ స్థితిలో సంచారము, కన్యా రాశిలో కేతు సంచారము, వృశ్చిక రాశిలో బుధ సంచారము వక్రగతిలో, అలాగే రవి సంచారము, ధనుర్రాశిలో శుక్ర సంచారము, కుంభరాశిలో శని సంచారము, మీనరాశిలో రాహు సంచారము నడుస్తోంది. ఇక ద్వాదశ రాశుల వారి ఫలితాలను గమనిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను గనక గమనించినట్లయితే ఆర్థికంగా వీరికి అనుకూలతతో పాటుగా వీరు చేస్తున్న ఆలోచనలన్నీ కూడా వీళ్ళకి శుభాశుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. విద్యార్థులకి అనుకూలంగా ఉంది. ఇంకా వాణిజ్య పరంగా అంటే ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉంటారో వారు చేస్తున్న ఆలోచనలు కానీ, ప్రణాళికలు కానీ, లేకపోతే ఆర్థికంగా వారు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వారు పనిని కూడా సకాలంలో పూర్తి చేసేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వారికి రావలసిన సహాయం ఏదైతే ఉంటుందో అది వారికి అంత అనుకూలంగా ఉండదు. ఇంకా రైతులు ఎవరైతే ఉన్నారో వారు వారి పంట గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే ఎటువంటి పంట వేయాలని, లేకపోతే వచ్చే రాబడి ఏ విధంగా ఉంటుందని, లేదా వాళ్ళ అప్పులు ఏ విధంగా తీరుతాయని ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇంకా ఈ రాశి వారికి అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తర దిక్కు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి ఫలితాలను చూసుకున్నామనంటే వీరికి కూడా చేస్తున్న పనులన్నిట్లోనూ కొంత ఆటంకం అనేది కలుగుతూ ఉంటుంది. ప్రతి పని గురించి ఆలోచన విపరీతంగా చేస్తూ ఉంటారు. ఆ పనులు పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఏదైనా కొత్త పని గనక మొదలు పెడితే ఆ పనిలో ఉండే సాధక బాధకాలు, లేకపోతే ఆ పని గురించిన ఎక్కువ శ్రద్ధ పెట్టడం, అందులో ఇంకా ఏవైనా కొత్తవి నేర్చుకోవాలి అని ప్రయత్నం చేయటం, వెళ్ళిన చోట కొంత వీరికి ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. ఉద్యోగం మారాలి అనుకుంటున్న వారు మాత్రం ఈరోజు అంతగా వారు ప్రయత్నం చేసినా వారికి ప్రతికూలంగా ఉండేందుకే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి కూడా ఈరోజు అంత అనుకూలత అనేది కనిపించట్లేదు. కుటుంబ సౌఖ్యం ఉన్నా కూడా సమయానికి ఆహారం తినలేకపోవటం, లేకపోతే సమయానికి నిద్ర లేకపోవటం, ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. మనసులో ఆలోచనలు ఎన్నో ఉన్నా కూడా ఆలోచనలన్నీ పూర్తి చేయాలి అని చెప్పి ప్రణాళిక వేసుకున్నా కూడా అవన్నీ పూర్తి చేయలేకపోవటం అనేది ఈరోజు వృషభ రాశి వారిలో మనం గమనిస్తూ ఉంటాం. ఇంకా ఈ రాశి వారికి అనుకూల దైవం ఎవరు అనంటే లక్ష్మీదేవి. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఏమిటి అనంటే నీలము, అలాగే అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలు గనక మనం చూసుకున్నాము అనంటే కుటుంబం గురించిన ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కొత్త వస్తువులు, వాహనాలు కొనుక్కోవాలనే ఆలోచన కనపడుతూ ఉంటుంది. అలాగే వాటి గురించి ప్రయాస ఎక్కువగా పడటం కనపడుతూ ఉంటుంది. కోపతాపాలు ఎక్కువగా ఉండటం, అలాగే ప్రతివారి మీద కూడా కొంత అలక చూపించటం, లేకపోతే అందరూ వారు చెప్పిన విధంగా పనులు చేయట్లేదు అని చెప్పి నిరాశ చెందటం ఎక్కువగా కనపడుతుంది. ఇంకా వ్యాపారస్తుల సంగతి కనుక మనం గమనిస్తే వ్యాపారస్తులకి ఆర్థికంగా అనుకూలత ఉంది. అలాగే రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరైతే రొటేషన్ లాంటి బిజినెస్ చేస్తూ ఉంటారో వారికి అనుకూలంగా ఉంటుంది. పార్ట్నర్షిప్స్ గురించి ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వీరికి ఈరోజు కొంత అనుకూలత. దీంతో పాటు రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రాశి వారికి అనుకూల దైవం గణపతి. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు తూర్పు,
కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను గమనించినట్టయితే ఈ రాశి వారు ముఖ్యంగా పనుల విషయంలో జాప్యం కలుగుతోందని నిరాశ చెందుతూ ఉంటారు. కష్టపడి పనిచేసే నైజం అయితే కనపడుతుంటుంది, కానీ వీరు ఏదైతే జరగాలని కోరుకుంటూ ఉంటారో ఆ పని తప్ప మిగతా పనులన్నీ కూడా వీళ్ళకి పూర్తవుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ కుటుంబ సభ్యులతోటి సమయం గడపాలనే ప్రయత్నం చేస్తున్నా కూడా వీరి యొక్క వృత్తి వ్యాపారాల రీత్యా కానీ లేకపోతే మిగతా విషయాల పరంగా కానీ వీరు అంత సమయాన్ని కేటాయించలేకపోవటం కనపడుతూ ఉంటుంది. విద్యార్థుల గురించి లేకపోతే మీ యొక్క సంతానం గురించి విపరీతమైన ఆలోచన చేయటం, సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం, సంతానం మీరు చెప్పిన మాట వినకపోవటం, వారు అనుకున్న విధంగా వారికి గడవాలని కోరుకోవటం మీరు గమనిస్తూ ఉంటారు. ఇక్కడ వీరికి ఆర్థికంగా అనుకూలత మాత్రం కనపడుతోంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా వీరు తీసుకుంటున్న జాగ్రత్తలు వీరికి మంచి శుభ ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద గనక మనం గమనించామంటే ఉద్యోగస్తులకి కొంతవరకు అనుకూలత, వ్యాపారస్తులకి కూడా మనం అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు కొంత అనుకూలత. దీంతో పాటుగా రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా వీరికి అనుకూల దైవం ఎవరు అనంటే లలితాదేవి. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు ఏమిటి అనంటే దక్షిణం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలు గమనిస్తే ఆధ్యాత్మిక చింతన విపరీతంగా ఉంటుంది. అలాగే ఆలయ దర్శనాలు చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త స్నేహితులను చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు, అలాగే విందు వినోదాలలో పాలు పంచుకునే అవకాశాలు, మిమ్మల్ని నలుగురు గుర్తుపట్టడం, మిమ్మల్ని మెచ్చుకోవటం, మీరు చెప్పే మాటని నలుగురు వినటం, ఇవన్నీ కూడా మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధికి సంబంధించి కొత్త కొత్త ప్రణాళికలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా అనుకూలంగా ఉంది. పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మార్పులు ఉండే అవకాశాలు, ఈ మార్పులన్నీ కూడా ఆర్థికంగాను అలాగే ప్రయోజనకరంగాను మీకు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి కూడా చాలా వరకు అనుకూలత, ఆర్థికమైన అనుకూలత. ఎప్పటి నుంచో రావాల్సిన బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు మీకు వసూలయ్యేందుకు అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వస్తు వాహనాల పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎంతో సౌకర్యవంతమైన జీవితం గడుపుతారని మనం ఈరోజు చెప్పుకోవచ్చు. వీరు అనుకూలమైన దైవం సూర్యుడు. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను గమనిస్తే కన్యారాశి వారికి కూడా ఈరోజు ఎక్కువగా ప్రయాణాలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంటి నుంచి దూరంగా ప్రయాణం చేయటం, అలాగే కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపలేకపోవటం, వాళ్ళతోటి సమయం గడపలేదని నిరాశ చెందటం ఎక్కువగా కనపడుతుంది. విందు వినోదాలు ఉన్నా కూడా వాటిల్లో మీరు పాలు పంచుకోలేని స్థితిగతులు కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త తీసుకోవాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కనపడుతోంది. సంతానానికి సంబంధించి వారికి ఏవైనా వారు అడిగిన వస్తువులు కొనివ్వటం కానీ లేకపోతే వారి విద్య గురించి మీరు ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయటం కానీ లేకపోతే షేర్లు లాంటివి కొనటం కానీ ఇలాంటివి చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన చక్కటి అవగాహన ఉంటుంది. రైతులకి సంబంధించి వీరి పంట గురించి, వీరి పొలం గురించి లేదా వీళ్ళ ఒక ఆర్థికపరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు. రుణాలు తీసుకునే ప్రయత్నం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు అనుకూల దైవం గణపతి, ప్రయాణించాల్సిన దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలను గమనించినట్టయితే సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతోంది. విద్యార్థులకి అనుకూలత, అలాగే అనుకూలతతో పాటుగా వీరు ఎటువంటి పరీక్షలు రాస్తున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నా వీరు అందులో విజయం సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత ఉన్నా కూడా ఈ ఆర్థికమంగా ఇంకా వీరికి ఎదుగుదల ఉంటే బాగుండు అన్న ఆలోచన ఎక్కువగా ఉంటూ ఉంటుంది. భార్యాభర్తల మధ్యన పొరపొచ్చాలు రావటం కానీ లేకపోతే ఎవరో చెప్పిన మాటలు విని వీరు వాటిని విపరీతంగా అర్థం చేసుకోవటం కానీ కనపడుతూ ఉంటుంది. దీంతో కొంతవరకు మానసికంగా కానీ లేకపోతే కుటుంబంలో
ఒక రకమైన అభద్రతా భావం కానీ ఎక్కువగా గోచారమవుతూ ఉంటుంది. ఇంకా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించడం అవసరం. అలాగే ఏమైనా వస్తు వాహనాలు కొనుక్కుంటున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండటం అవసరం. అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలు గమనించినట్టయితే ఆర్థికంగా అనుకూలత, దీనితో పాటుగా ఉద్యోగంలో కూడా మంచి అవకాశాలు వచ్చేందుకు అవకాశం కనపడుతోంది. ప్రయాణాలు చేసేందుకు అవకాశాలు, ఉద్యోగరీత్యా చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇంటర్వ్యూల వరకు వెళ్ళడము, అందులో మాకు విజయం వస్తుందా లేదా అనే ఆలోచన చేయటం అధికంగా ఈరోజు వీరికి కనపడుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్యన చక్కటి అవగాహన కనపడుతోంది. ఉద్యోగస్తులకి అనుకూలతతో పాటుగా వ్యాపారస్తులకి కూడా ఈరోజు ఆర్థిక పరంగాను, అలాగే వారు చేస్తున్న పనులలో విజయం రావటం కానీ మనం గమనించవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అనుకూలత గోచరిస్తోంది. రైతులకి అనుకూలత ఉంది. ఉద్యోగస్తులకి అనుకూలత ఉంది. అనుకూల దైవం దుర్గా. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తర దిక్కు, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను గమనించినట్టయితే ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉన్న రోజుగా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా వీరికి అనుకూలత ఉంటుంది. ఉద్యోగస్తులకి అనుకూలత, అలాగే వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగాను సామాజిక పరంగాను మంచి ఉన్నతి కనపడుతోంది. చేస్తున్న పనులన్నిట్లోనూ కూడా మంచి ఉన్నతమంగా, అలాగే వారు అనుకున్న విధంగా పనులు పూర్తి చేసేందుకు అవకాశాలున్నాయి. విద్యార్థులకి చదువు పట్ల నిర్లక్ష్య ధోరణి ఉంటుంది. పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు అధిక శ్రద్ధను వహించి జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది. ప్రయాణాలు చేసే అవకాశాలు, అలాగే చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా గోచరమవుతున్నాయి. చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా మంచిగా లక్ష్య సాధన వైపుగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు ఏ పనైతే తలపెట్టారో, లేకపోతే వీరు ఏ పనైతే చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ముందుగానే ప్రణాళికలు చేసుకోవటానికి అవకాశం ఈ రోజు ఎక్కువగా కనపడుతోంది. ఇంకా ఈ రాశి వారికి అనుకూల దైవం దక్షిణామూర్తి. ప్రయాణించాల్సిన దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారి ఫలితాలు గమనించినట్టయితే మకర రాశి వారికి ఈరోజు దైవ చింతన ఎక్కువగా ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. దాన ధర్మాల వైపు ఆసక్తి ఎక్కువగా కనపరుస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్యన చక్కటి అన్యోన్యత, కుటుంబంలో అందరితోటి కలిసి ఉండటము, కలిసి వాళ్ళతోటి ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతోంది. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి కూడా అనుకూలత కనపడుతోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మార్పులు, అలాగే ఉద్యోగంలో చేస్తున్న మార్పులతో పాటుగా వీరికి ఆర్థికంగా కూడా అనుకూలత ఉండటం అనేది ఈరోజు మనకి చక్కగా కనపడుతోంది. ఇంకా ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణి మాత్రం వహించకూడదు. ఈ రాశి వారి అనుకూల దైవం శివుడు. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను గమనించినట్టయితే ఈరోజు ఆరోగ్యం గురించి చింత ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే వారు అనుకుంటున్న పనులన్నిట్లోనూ కూడా ఆలస్యం గోచరం అవుతూ ఉంటుంది. ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళ పనులు ఆలస్యంగా పూర్తవుతున్నాయని, లేకపోతే అనుకున్న పనులు సవ్యంగా జరగట్లేదని, లేకపోతే వాళ్ళు అనుకుంటున్న విధంగా ఎవరూ కూడా వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వటం లేదని కానీ ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. విద్యార్థులకి సంబంధించి కనుక మనం చూసుకున్నామనంటే విద్యార్థులకి చదువులో ఆటంకాలు ఉండటం, లేకపోతే మీ యొక్క సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా ఆర్థిక పరంగా కనుక మనం గమనిస్తే ఆర్థిక పరంగా అనుకూలత ఉన్నా కూడా ఖర్చు కూడా అదే విధంగా మీకు కనపడుతూ ఉంటుంది. హాస్పిటల్ విజిట్స్ ఉండటం కానీ, లేకపోతే హాస్పిటల్కి సంబంధించి ఏవైనా టెస్టులు లాంటివి చేయించుకోవాల్సిన అవసరం కానీ ఎంతైనా ఈ రాశి వారికి గోచరమవుతోంది. ఇంకా ఈ రాశి వారికి అనుకూలించే దైవం కాలభైరవుడు. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తర దిక్కు, కలిసొచ్చే రంగు నలుపు,
అదృష్ట సంఖ్య 8. ఈ రోజు మీనరాశి వారి ఫలితాలను గమనించినట్టయితే వీరికి ప్రయాణాలుండే అవకాశాలు, ఉద్యోగంలో ఇంటర్వ్యూలు లాంటివి ఉండే అవకాశాలు, అందులో వీళ్ళకి ఉత్తీర్ణత రావటం, దూర ప్రయాణాల వైపు ఆసక్తి చూపించటం, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం, ఆర్థికంగా అనుకూలత, అలాగే సంతానానికి కూడా అనుకూలత, ఇవన్నీ కూడా మనం ఈరోజు గమనించవచ్చు. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఇక్కడ విశేషంగా కలిసొస్తుందని మనం చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి మాత్రం ఇక్కడ ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఐటీ రంగంలో ఉన్నవారు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ వీరికి మాత్రం చాలా వరకు కలిసొస్తుందనే మనం చెప్పుకోవచ్చు. రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం రుణ బాధలు అధికంగా ఉండే అవకాశాలు, అలాగే వారి యొక్క పంట గురించి లేకపోతే వాళ్ళ ఒక రాబడి గురించి చింత అధికంగా ఉంటుంది అని మనం అనుకోవచ్చు. ఇంకా విద్యార్థుల పరంగా గనక మనం చూసుకుంటే విద్యలో మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు ఎక్కువగా ఈ రాశి విద్యార్థులకి కనపడుతున్నాయి. ఇంకా వీరికి అనుకూలించే దైవం ఎవరు అనంటే ఈశ్వరుడు, ప్రయాణించాల్సిన దిక్కు ఏమిటి అనంటే ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు. మంగళవారం గనక ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.